హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మరింత రుచిగా. ఈరోజు మన వీడియోలో ఇవాల్టి స్పెషల్ మష్రూమ్ మసాలా కర్రీ. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మష్రూమ్స్ ని తీసుకొని శుభ్రంగా కడిగి మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మసాలా కర్రీకి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో ఒక అరకప్పు జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోండి. తరువాత జీడిపప్పుని కప్పులోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నూనెలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని టమాటాలు మెత్తబడినంత వరకు మూత పెట్టి మగ్గించండి. తరువాత ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ని కూడా తీసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేయండి. తర్వాత మూత తీసి ఒక స్పూన్ కారం వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్రేవీ అనేది చిక్కబడినంత వరకు 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత మూత తీస్తే గ్రేవీ అనేది ఇలా కొంచెం థిక్గా తయారవుతుంది అన్నమాట. మరి దగ్గరికి అయిపోకుండా ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆపేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసి గార్నిష్ చేసుకోండి. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేయండి. అంతే, ఎంతో సింపుల్ గా టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఈ మష్రూమ్ మసాలా కర్రీ చపాతీలోకైనా, బిర్యానీలోకైనా, ఉట్టి రైస్ లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రుచుల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్కి లైక్ చేయండి.